న్యూస్ తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ విద్యుత్ మంటలు మొదలయ్యాయి. బకాయిలు కట్టాలంటూ తెలంగాణకు ఏపీ జెన్కో హుకుం జారీ చేస్తే మా పెండింగ్ పద్దు సంగతి ఏమిటని ఏపీని ప్రశ్నించింది సింగరేణి సంస్థ. ఏపీలో ఉత్పత్తి అవుతోన్న విద్యుత్తులో 53.89% ఏపీ జెన్కో తెలంగాణకు అందిస్తోంది. ఈ క్రమంలో ఏపీ జెన్కోకు తెలంగాణ జెన్కో 3,800 కోట్ల బకాయి పడింది. ఇంతవరకు తెలంగాణ నుంచి బకాయిల చెల్లింపుపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఏపీ జెన్కో నోటీసులకు సిద్ధమైంది. ఈ నెలాఖరులోగా బకాయిలు చెల్లించకపోతే తెలంగాణకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని స్పష్టం చేయదలుచుకుంది. నేడో రేపో నోటీసులు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఏపీ జెన్కోకు సింగరేణి ఝలకిచ్చింది. ఏపీ జెన్కో నుంచి తమకు రావాల్సిన 1,437 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించకపోతే బొగ్గు సరఫరాను నిలిపివేస్తామని తేల్చి చెప్పింది. తెలంగాణ జెన్కోకు ఏపీ జెన్కో నోటీస్ ఇవ్వడానికి రెడీ అయితే మరోవైపు ఏపీ జెన్కోకు సింగరేణి చుక్కలు చూపిస్తోంది. తమ బకాయిలను తెలంగాణ జెన్కో నుంచి వసూలు చేసుకోవాలన్న ఏపీ జెన్కో ప్రతిపాదనకు సింగరేణి సుతారం ఒప్పుకోవట్లేదు. ఇవ్వడానికి తెలంగాణ జెన్కో ఓకే చెప్పినా తీసుకోవడానికి సింగరేణి బోర్డు ఎంతకు అంగీకరించకపోవడంతో చర్చలకు దిగారు ఏపీ జెన్కో అధికారులు. బకాయిలు చెల్లింపు గడువును అడిగిన సింగరేణి నుంచి స్పందన కరవైనట్టు తెలుస్తోంది. 1,437 కోట్లు మొత్తం బకాయి చెల్లించకపోతే బొగ్గు సరఫరా నిలిపివేస్తామని కరాఖండిగా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ జెన్కో నుంచి తమ బకాయిలు రాబట్టుకునేందుకు ఏపీ జెన్కో నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఏపీలో మళ్లీ పడగ విప్పిన ఫ్యాక్షన్ హత్యలు రాజకీయ దుమారానికి దారితీస్తున్నాయి. వైసీపీ నేతలను పథకం ప్రకారం హతమారుస్తున్నారంటూ ఏపీ విపక్షం రాజ్భవన్ తలుపు తట్టింది. టీడీపీ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తోందంటూ వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో చెలరేగిన హింస వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని జగన్ వాదన. ప్రజా సమస్యలపై పోరాటం కాస్త ఫ్యాక్షన్ హత్యలపై జగడంగా మారింది. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఇటీవల జరిగిన హత్యలతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఫ్యాక్షన్ను కూకటి వేళ్లతో పెకిలివేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఉంటే ఓటమి భయంతోనే అధికార పార్టీ హత్యలకు పాల్పడుతోందని విపక్షం ఆరోపిస్తోంది. పత్తికొండలో వైసీపీ నేత నారాయణరెడ్డి హత్యపై జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో అధికార పార్టీ నేతలు హత్య రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు ఆయన. శాంతి భద్రతల సమస్యపై చంద్రబాబు సర్కారును ప్రశ్నించాలని గవర్నర్ కోరారు జగన్. ఎంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు, ఎంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ ఉన్నారు, ఎంతటి దారుణంగా ప్రత్యర్థులను ఎన్నికల బరిలో నుంచి గెలవని పరిస్థితి ఉన్నప్పుడు ప్రత్యర్థులు కొనుగోలుకు లొంగకపోతే లేదా వీరి ప్రలోభాలకు లొంగకపోతే చివరికి మనిషిని చంపేంత వరకు పోతా ఉన్న ఈ ప్రభుత్వ తీరును, చంద్రబాబు నాయుడు గారి వైఖరిని గవర్నర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళాం. అయితే జగన్ వాదనను తోసిపుచ్చారు ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి. వైసీపీ నేత నారాయణరెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. నారాయణరెడ్డికి చాలామంది శత్రువులున్నారని, వారిలో ఎవరైనా హత్య చేసి ఉండవచ్చని అన్నారు. ఈ దారుణానికి పాల్పడ్డ వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు కేఈ. జగన్ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు కేఈ కృష్ణమూర్తి. మాకు అతనికి పాత పగలనేటివి లేవు. అతనికి రాజకీయ శత్రువులా లేకపోతే కుటుంబ శత్రువులు ఎవరున్నారో మాకు తెలియదు. మేము అతనిపైన ఎటువంటి కామెంట్స్ కానీ ఇంతకుముందు స్టేట్మెంట్స్ కానీ ఇవ్వలేదు. మరి అతనికి మాకు మధ్యలో ఏ విధమైన వైరుధ్యం లేదనేది దీంతో రుజువు అవుతుంది. ఈరోజు నారాయణ రెడ్డి అనేవాడు నాకు సమవుజ్జి కాదని మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నా. మరి అటువంటి దాన్ని ఈరోజు నాపైన నిందారోపణ చేసి నాకు సంబంధం ఉందని చెప్తే, కానీ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. పోలీస్ ఎంక్వైరీలు అన్నీ తెలుస్తాయి. పోలీస్ ఎంక్వైరీలు అన్నీ తెలిసినప్పుడు నిజాలు బయటకు వస్తాయి. అమరావతి డిజైన్లకు తుది మెరుగులు దిద్దారు ఏపీ సీఎం చంద్రబాబు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ డిజైన్లపై నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం సహా పరిపాలనా నగరిపై సూచనలు చేశారు. 450 ఎకరాల్లో హైకోర్టు భవనాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దాలన్నారు సీఎం. అసెంబ్లీ, కౌన్సిల్ మధ్యలో సెంట్రల్ హాల్ నిర్మించాలన్నారు. సచివాలయం, హెచ్ఓడీల కార్యాలయాలు పక్కపక్కన నిర్మించాలని నిర్ణయించారు. పరిపాలనా నగరంలో ప్రైవేట్ ఆస్తులకు చోటు ఉండవని స్పష్టం చేశారు చంద్రబాబు. నగరానికి 2 వైపులా పార్కులుండాలని సూచించారు. పరిపాలనా నగరానికి ఉత్తరం వైపు ఎన్టీఆర్ విగ్రహం, దక్షిణ వైపు అంబేద్కర్ విగ్రహం ఉండాలన్నారు. 900 ఎకరాల్లో తలపెట్టిన పరిపాలనా నగరానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ దాదాపు ఖరారైందన్నారు మంత్రి నారాయణ. మరో 15 రోజుల్లో మార్పులు చేసి సీఎంకు అందిస్తామన్నారు. అమరావతి డిజైన్లపై ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. మరో 2 నెలల్లో నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. నది ఒడ్డుపై గవర్నర్
గవర్నర్, ముఖ్యమంత్రుల అధికారిక నివాసాలని నిర్మిస్తామన్నారు. 100 ఫీట్ హైట్లో ఉండేటట్టుగా అసెంబ్లీ బిల్డింగ్ని ఫైనలైజ్ చేశారు. అసెంబ్లీ అండ్ హైకోర్టు యాక్చువల్గా మోస్ట్ ఐకానిక్ బిల్డింగ్స్. ఈ యొక్క హెచ్ఓడి బిల్డింగ్స్, సెక్రటరీస్ బిల్డింగ్స్ కూడా ఐకానిక్గా రావాలన్నారు. వాటిల్లో అసెంబ్లీ అండ్ హైకోర్టు మోస్ట్ ఐకానిక్. హైకోర్టు బిల్డింగ్స్ కూడా యాక్చువల్గా 2 డిజైన్లు తెచ్చారు వాళ్ళు. అయితే 2 డిజైన్లో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు. ఆల్రెడీ మన యొక్క హైకోర్టులో ఉన్న చీఫ్ జస్టిస్ యొక్క ఆధ్వర్యంలో 7 మంది జడ్జెస్తో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఒకసారి ఆల్రెడీ డిజైన్ చూసి కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వాళ్ళు ఒకటే చెప్పారు, ఫస్ట్ ఫంక్షనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. ఈ నార్మన్ ఫాస్టన్ కంపెనీలో ఉన్న ఇంజనీర్స్ని 10 రోజులు హైకోర్టులో నోరు జారితే జాగ్రత్త అంటూ తమ్ముళ్లకు వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. పార్టీ లైన్ దాటి మాట్లాడుతూ క్రమశిక్షణ తప్పుతున్నారని మండిపడ్డారు. తన నివాసంలో కొంతమంది సీనియర్లతో సమావేశమైన చంద్రబాబు ఇటీవల వివిధ జిల్లాల్లో గ్రూపు రాజకీయాలు, బీజేపీపై టీడీపీ నేతలు చేస్తోన్న విమర్శలను ప్రస్తావించారు. ఎంపీ కేసినేని నాని, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ల మాటల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. పొత్తులు, ఎన్నికల వ్యవహారాలను అధిష్టానం చూసుకుంటుందన్నారు. మిత్రపక్షంపై నేతలు నోరు జారి మాట్లాడితే సహించేది లేదన్నారు. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ భాగస్వామి పార్టీ అని గుర్తుంచుకోవాలన్నారు. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు బాబు. తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పనుల తీరును సీఎం కేసీఆర్ సమీక్షించారు. భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 78.5 కిలోమీటర్ల సొరంగ మార్గం పూర్తి కావడంపై హర్షం వ్యక్తం చేశారు ఆయన. 2018 కల్లా కాళేశ్వరం ఆనకట్టల నిర్మాణం పూర్తి కావాలన్నారు. మేడిగడ్డ, అన్నారం, మందిళ్ల ప్రాజెక్టు పనులను లైవ్ వీడియో ద్వారా సమీక్షించారు సీఎం. ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వర్షాలు పడినా, వరదలొచ్చినా సరే నిరాటంకంగా పనులు సాగేలా కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు. కాళేశ్వరం నుంచి ఎల్ఎండి వరకు ఎన్ని మోటార్లు కావాలి, ఎంత కరెంట్ అవసరమో అధ్యయనం చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎక్కువ సామర్థ్యం కలిగిన మోటార్లు ఆస్ట్రియాలో తయారవుతున్నాయన్నారు. అవసరమైతే అధికారులు ఆస్ట్రియా వెళ్లి ఆయా కంపెనీలతో చర్చించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా ఇమాంబాద్లో 3 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ను నిర్మించాలన్నారు. అలాగే దేవాదుల ప్రాజెక్టును సమర్థంగా వినియోగించుకోవాలని సాగునీటి అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్లు, అధికారులు ఎప్పటికప్పుడు పనులు సమీక్షిస్తూ 2018 డిసెంబర్ నాటికల్లా అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ వేతన సవరణ పీఆర్సీ బకాయిలను నగదు రూపంలో చెల్లించాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. 3 లక్షల మంది ఉద్యోగులు, 2.5 లక్షల మంది పింఛన్దారుల ఆశలను సాకారం చేస్తూ పీఆర్సీ ఏరియర్స్ ఫైల్పై సంతకం చేశారు సీఎం కేసీఆర్. 9 నెలల బకాయిల కింద 3,000 కోట్లు చెల్లించాలని నిర్ణయించారు. జూన్ వేతనంతో కలిపి చెల్లింపుల ప్రక్రియ మొదలవుతుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ 43% ఫిట్మెంట్ పెంచిన విషయం తెలిసిందే. జూన్ 2014 నుంచి ఫిబ్రవరి 2015 వరకు 9 నెలల ఏరియర్స్ పెండింగ్లో ఉన్నాయి. సీఎం నిర్ణయంతో ఉద్యోగులకు జూన్ నెల నుంచి వాయిదాల్లో చెల్లింపులు జరగనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 50%, మిగతా 50% వచ్చే ఆర్థిక సంవత్సరంలో నగదు రూపంలో చెల్లింపులు చేస్తారు. కాగా మార్చి 2015 నుంచి నగదు రూపంలోనే చెల్లింపులు జరుగుతున్నాయి. సీఎం నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తెలంగాణలో బీజేపీదే భవిష్యత్ అన్నారు అమిత్ షా. మోదీ నాయకత్వంలోని బీజేపీ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో 3 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లాలోని తేరెట్పల్లిలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు అమిత్ షా. మావోయిస్టుల దాడిలో చనిపోయిన బీజేపీ నేత మైసయ్య గౌడ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడే దళితవాడలో సహపంక్తి భోజనం చేశారు. ఇవాళ నల్లగొండలోని బస్తీలో పర్యటిస్తారు అమిత్ షా. దీన్ దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత చినమాదారం సహా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని పెద్దదేవులపల్లిలో అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. మేధావుల సదస్సులో మాట్లాడిన బీజేపీ చీఫ్ అమిత్ షా వారసత్వ రాజకీయాలు, టీఆర్ఎస్ పనితీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ అయితే కేసీఆర్ తర్వాత ఆయన కుమారుడు కేటీఆర్ లేదా కుమార్తె కవిత అధ్యక్ష స్థానం భర్తీ చేస్తారని, కానీ బీజేపీలో మాత్రం పనిచేసేవారికే పదవులు దక్కుతాయని అన్నారు. దక్షిణాదిలో రోజురోజుకి బలపడుతోన్న బీజేపీ తెలంగాణ నుంచే సమర శంఖాన్ని పూరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మేధావులు అభివృద్ధి వైపు ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. తెలంగాణ బీజేపీ నేతల్లో వర్గపోరు అమిత్ షా పర్యటనలో మరోసారి తెరపైకొచ్చింది. మురళీధర్రావు, లక్ష్మణ్, కిషన్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరాటం స్పష్టంగా కనిపించింది. మురళీధర్రావు, లక్ష్మణ్లు అమిత్ షా వెన్నంటే ఉండగా కిషన్ రెడ్డి మాత్రం దూరంగా ఉన్నారు. ఇంటింటికి పార్టీ కార్యక్రమంలో అమిత్ షాతో పాటు మురళీధర్రావు, లక్ష్మణ్, ప్రభాకర్లుంటే కిషన్ రెడ్డి మాత్రం ఎక్కడా కనిపించలేదు. కార్యకర్తల సమ్మేళనంలోనూ కిషన్ రెడ్డి స్టేజ్ మీదకి వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. దళితులతో సహపంక్తి భోజనాలు చేస్తున్నప్పుడు కూడా కిషన్ రెడ్డి ఆ వైపు రాలేదు. పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లు కూడా తలవుదారి అన్నట్టు వ్యవహరిస్తూ ఉండడంతో బీజేపీ క్యాడర్లో అయోమయం నెలకొంది.
సంగారెడ్డి వేదికగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సమరభేరి మోగించడానికి కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. జూన్ 1న సంగారెడ్డిలో నిర్వహించే సభ సెంటిమెంట్గా కలిసి వస్తుందని ఆశిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసినప్పుడు సంగారెడ్డిలోనే సభ పెట్టారు. అదే సెంటిమెంట్తో ఇప్పుడు రాహుల్ని రంగులోకి దింపుతున్నారు. భారీ సభతో సర్కారు వైఫల్యాలను ఎండగడతా ఉంటున్నారు. సంగారెడ్డి వేదికగా సర్కారు వైఫల్యాలపై ఛార్జ్షీట్ విడుదల చేస్తా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. సంగారెడ్డి సభతో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోసెన్ చెప్పారు విహెచ్. రాష్ట్రానికి రాహుల్ వస్తున్నారని తెలిసి బీజేపీ జాతీయ నేతలు తెలంగాణకు పరుగులు పెడుతున్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్క్రాప్ను వెతికిపెట్టుకుని బీజేపీలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి బాటలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నారు మంత్రి కేటీఆర్. అమెరికాలోని సాక్రమెంట్లో వరల్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ రిసోర్సెస్ సమావేశంలో పాల్గొన్నారు ఆయన. సాగు తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ ప్రధానం అన్నారు కేటీఆర్. కాలిఫోర్నియాలో ఎన్ఆర్ఐలతో సమావేశమైన కేటీఆర్ తెలంగాణ సాధనకు సహకరించినట్టే బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారిని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలను వారికి వివరించారు. 2వ తరగతి నగరాల్లోనూ ఐటీ విస్తరణకు ఎన్ఆర్ఐలు చొరవ చూపించాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 3న సాక్రమెంటోలో తెలంగాణ సంఘం ఏర్పాటు చేయనున్న తెలంగాణ ఫార్మేషన్ డే పోస్టర్ను రిలీజ్ చేశారు కేటీఆర్.